అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి అభ్యర్థులందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలతో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి స్పెషల్ ఆఫర్స్ కేవలం మార్చి 30, 31, ఏప్రిల్ 1 3 రోజులు మాత్రమే. ఏపీడీఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. డైలీ లైవ్ క్లాసెస్ ని రికార్డ్ చేసి మన యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ కేవలం 3,999 రూపాయలకే ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నారు విత్ 9 బుక్స్ ఫ్రీ ప్యాకేజ్ తో. ఏపీడీఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 2,999 రూపాయలకే వితౌట్ బుక్స్ అందిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ లైవ్ క్లాసెస్ ని మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు. ఏపీడీఎస్సీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు ఉగాది మరియు రంజాన్ సందర్భంగా కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2499కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ కి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 40 days ప్లాన్ తో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్ట్లు, 6 డివిజనల్ టెస్ట్లు, 2 గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు. కావున ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ నిర్వహణ, ప్రతిరోజు ఎగ్జామినేషన్ అయిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా లేట్ చేయకోకుండా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలకే ఈ ప్యాకేజ్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆర్యభట్ట 0 to హీరో మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్ట్లు, 10 డివిజనల్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే త్వరపడండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు బాహుబలి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్ట్లు, 10 డివిజనల్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. కేవలం 999 రూపీస్కే 4 months వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో అరిస్టాటిల్ అనే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీ ప్రిపరేషన్ ని మీరు మెరుగుపరచుకోవడానికి ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఒకే ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రూదర్ఫోర్డ్. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వర్క్ బుక్ 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ తో రూపొందించింది. ఈ బుక్ కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ప్రముఖ బుక్ షాప్స్ లో ఎక్కడైనా సరే ఈ బుక్ లభిస్తుంది. లేదు అంటే మన అఫీషియల్ వెబ్సైట్ www
sonlinebooks.com లో ఈ బుక్ అనేది లభిస్తుంది. ఏపీడీఎస్సీ, ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు సోషల్ కంటెంట్ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేశారు. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అండి. ఈ పుస్తకం కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ఈ పుస్తకంలో 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి రూపొందించడం జరిగింది. ఈ వర్క్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో కూడా లభిస్తుంది అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ www.sonlinebooks.com లో కూడా లభిస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. ఏపీ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది 45 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు ఫ్రీ రికార్డింగ్ క్లాసెస్ అండ్ మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం 599 రూపాయలకే లభిస్తుంది మన ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఇప్పుడే మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, ఈ ప్రోగ్రామ్ ని పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఏపీ మరియు తెలంగాణ రీజనింగ్ అభ్యర్థులకు బైలింగ్వల్ క్లాసెస్ కేవలం 99 రూపాయలకే అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం అర్థమెటిక్ కేవలం 99 రూపాయలకే బైలింగ్వల్ లాంగ్వేజెస్ లో అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కొరకు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు కండక్ట్ చేస్తున్నారు. ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, డైలీ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 3999 రూపాయలకే మీకు అందిస్తున్నారు విత్ 9 books ప్యాకేజ్. అండ్ ఈ లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీరు మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూసే సదుపాయం కూడా ఈ ప్యాకేజ్ లో మీకు కల్పిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వితౌట్ బుక్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి అభ్యర్థుల కోసం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. అదే బ్రహ్మాస్త్రం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు 75 డైలీ టెస్ట్లు ఉంటాయి, 10 డివిజనల్ టెస్ట్లు ఉంటాయి, 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కేవలం మీకు 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేస్తారు. ఈ ఆఫర్స్ అన్ని కేవలం 3 రోజులు మాత్రమే, మార్చ్ 30, 31 అండ్ ఏప్రిల్ 1. ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. మరింత సమాచారం కోసం మన ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఇప్పుడే ఫాలో చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో 2025లో భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా కుంభమేళా జరిగింది. సో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు మినహా సో ఇంత పెద్ద కార్యక్రమం అనేది గొప్పగా విజయవంతం చేశారు. సాంకేతికతను వినియోగించుకున్నారు. అదేవిధంగా అనేక మంది ప్రజలకు సంబంధించిన ఈ జరిగిన వేడుక సందర్భంగా ఏమైనా విపత్తు వచ్చినా విపత్తు నిర్వహణకు సంబంధించి కూడా ముందస్తు చర్యలు బాగా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో కుంభమేళా అంశానికి చెంది కేవలం పోటీ పరీక్షలకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అన్న నేపథ్యంలో మాత్రమే ఈ డిస్కషన్ ఉంటుంది. సో మనం నేరుగా సబ్జెక్టులోకి వెళ్దాము. సో కుంభమేళాకు సంబంధించిన రౌండప్ అన్నమాట. పూర్తి అంశాలను ఈ ఒక్క సెషన్లోనే మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తూ ఉంది, రైట్. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అనేది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రారంభించింది. మార్చి 10 నుంచి ఇవి కొనసాగుతూ ఉన్నాయి. సో 6 నెలల పాటు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. 919 రూపీస్ ఫీ ఉంటుంది. సో మనకు అతి త్వరలో ఈ నోటిఫికేషన్ అనేది రానున్నది. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే ఈ కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరాలి అని. సో కాబట్టి ఇప్పటి వరకు మీరు బాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు, కానీ పరీక్షలు రాసినప్పుడే మీ నైపుణ్యం అనేది మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్ రాసి మీరు విజయం సాధించాలని కోరుతున్నాం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరఫున. అండ్ అదేవిధంగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ను కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రవేశపెట్టింది. సో ఏప్రిల్ 6 నుంచి కండక్ట్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ స్టార్ట్ అయినాయి అండ్ ఎవరైతే ఎన్రోల్ కాలేదో వాళ్ళు ఏప్రిల్ 6వ తేదీ నుంచి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే మీరు ఖచ్చితంగా 99 రూపీస్ పే చేసి మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్న నేపథ్యంలో మీరు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
అండ్ ఆఫ్లైన్లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఇక్కడ కనబడుతున్న ఫోన్ నెంబర్లను సంప్రదించండి. రిజిస్ట్రేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూ కెన్ అప్రోచ్. 10:30 నుంచి 6 మధ్య ఎంప్లాయీస్ అందుబాటులో ఉంటారు. ఈ నెంబర్కు వాట్సాప్ కూడా చేయవచ్చు. సో మహాకుంభమేళా, సో ఇది ఓకే అలా ప్రయాగ్రాజ్లో విజయవంతంగా నిర్వహించినారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. మరి దీనికి సంబంధించిన డేట్స్ వచ్చేసి మనకు 13th జనవరి టు 26th ఫిబ్రవరి వరకు ఈ వేడుకలు అనేవి నిర్వహించినారు. మహాకుంభమేళాకు కేవలం భారతదేశంలోని భక్తులు మాత్రమే కాకుండా అమెరికా, జపాన్, రష్యా, రైట్, అదేవిధంగా మనకు ఆగ్నేయ ఆసియా దేశాలు, ఇలా ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు విచ్చేసినారు. అండ్ రైట్, సో ఈ సందర్భంగా అనేక రికార్డ్స్ కూడా క్రియేట్ అయినాయి. మన చర్చ మొత్తము పోటీ పరీక్షల కోణంలోనే ఉండనుంది. రైట్, సో మరి ఈ మహాకుంభమేళా అనగానే మనం తెలుసుకోవాల్సిన అంశాలు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓకే గ్యాదరింగ్, అంటే ప్రజలందరూ ఒక్క చోటికి వచ్చే ప్రదేశం అన్నమాట. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్. ప్రపంచంలో పెద్ద మొత్తంలో ఓకే భక్తులు ఇక్కడికి వస్తున్నారు. శాంతియుతంగా ఈ వేడుక అనేది ఓకే కొనసాగింది. సో వరల్డ్స్ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్ మరొకటి ప్రపంచంలో లేదు. సో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు, కింది వాన్లో మహాకుంభమేళాకు సంబంధించి సరైనది ఏది, సరికానిది ఏది అని. సో ఇట్ ఈస్ ఎ వరల్డ్స్ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్ అనొచ్చు, లేదా ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్ అట్లా కూడా అనొచ్చు. కానీ ఇది ప్రపంచంలో జనాభా రీత్యా అతి ఎక్కువ మంది హాజరైంది. సో ప్రభుత్వం చెప్తున్న అంచనాల ప్రకారం సుమారు 66 కోట్ల మంది రైట్ ఈ కుంభమేళకు హాజరయ్యారు. సో 66 కోట్లు అని అంటే కొన్ని దేశాల జనాభా, అది అమెరికాలో కూడా అంత జనాభా లేదు. కొన్ని కాంటినెంట్స్ సంబంధించిన జనాభా అది, అంటే ఖండాలు దేశాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. సో మరి ఈ కుంభమేళా అనేది మనకు యునెస్కోకు సంబంధించిన ఇంటాంజియబుల్ కల్చరల్ హెరిటేజ్లో భాగంగా ఉంటుంది. ఇంటాంజియబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే తెలుగులో వర్ణనాతీత అంశాల జాబితా లేదా కొలిచేందుకు వీలు లేని అంశాల జాబితా అందులో చేర్చింది. రైట్, సో మన భారతదేశంలో ఈ జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 15 అంశాలు ఉన్నాయి. అందులో కుంభమేళా కూడా ఒకటి ఉన్నది. అండ్ ఎప్పుడు దీన్ని చేర్చినారు అంటే 2017లో చేర్చినారు. ఓకే, 2017లో కుంభమేళా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లేదా వర్ణనాతీత అంశాల జాబితాలో చేరింది. ఇదే 2017లో మనకు GST కూడా వచ్చింది. జూలై 1 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. సో రైట్, సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కుంభమేళాకు సంబంధించి చారిత్రాత్మక అండ్ పురాణాలలో ఏమని ఉంది, ఓకే, చరిత్రలో ఏమైనా ప్రస్తావన ఉందా, పురాణాల్లో ప్రస్తావన ఉందా అంటే చూడండి. సో కుంభమేళా అనేది 4 ప్రదేశాల్లో నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ అని అడుగుతాడు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్. సో కింద పేర్కొన్న ఏ ప్రదేశాల్లో మనకు కుంభమేళా నిర్వహిస్తారు లేదా నిర్వహించరు అని చెప్పి అడుగుతారు. సో ఎక్కడ నిర్వహిస్తారో తెలుసుకోవాలి. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్. సో మనకు ప్రస్తుతం ఎక్కడ జరిగిందంటే ప్రయాగ్రాజ్లో జరిగింది. సో అయితే ఇది మనకు ప్రస్తుతం జరుగుతున్నది కాబట్టి కంపల్సరీగా అడగదగ్గ క్వశ్చన్. మరి పురాణాలు ఏం చెప్తున్నాయి అని అంటే హిందూ పురాణాల్లో ఈ వేడుకకు కారణాన్ని చెప్పినారు. సో ఇక్కడ మనకు సముద్ర మథనం అన్న ఒక అంశాన్ని ప్రస్తావించిన పురాణాల్లో. రైట్, సముద్ర మథనం. మరి ఈ సముద్ర మథనం ఈ కథ ఆధారంగా చూస్తే ఒకవైపు దేవుళ్ళు, ఒకవైపు మనకు రాక్షసులు అనమాట. ఓకే, సురులు అసురులు అని రాస్తారు. ఓకే, వీళ్ళందరూ కలిసి ఈ సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి ఓకే అమృతం బయటకు వచ్చింది. ఇది 4 ప్రదేశాల్లో, ఆ 4 డ్రాప్స్ అనేవి 4 ప్లేసెస్లో ఉన్నాయి. సో ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్. సో ఇక్కడ 4 ప్రదేశాల్లో ఉన్నాయి. సో అందుకే కుంభమేళా జరిగే ప్రదేశాలు ఇవే. రైట్, సో కుంభమేళా ఈజ్ నౌ. అయితే ఇప్పుడు మనకు 2025లో నిర్వహించింది మహాకుంభమేళా. సో ఈ ఓకే కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తే ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మనకు మహాకుంభమేళా ఉంటుంది.
సో ఆ విధంగా ఈ మహాకుంభమేళ అనేది ఈ ఏడాది మనకు నిర్వహించినారు. సో ఇది పురాణాలు పేర్కొంటున్నాయి. 4 ప్లేస్లు గుర్తుపెట్టుకోవాలి: హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ అండ్ ప్రయాగ్రాజ్. మరి చరిత్రలో ఏమైనా ప్రస్తావన ఉందా అంటే ఎస్, మౌర్యరాజులు, గుప్తరాజులు ప్రస్తావించినారు. ఓకే, కుంభమేళాకు సంబంధించి మౌర్యరాజులు. సో భారతదేశాన్ని దాదాపుగా ఏకీకృతం చేసిన మొట్టమొదటి రాజవంశం మౌర్య రాజవంశం. సో వాళ్ళు ప్రస్తావించినారు, గుప్తరాజులు కూడా ప్రస్తావించినారు. అండ్ అదేవిధంగా మొఘల్స్, సో అక్బర్ అయితే నాగసాధులకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటును చేసినట్టుగా కూడా చరిత్రకారులు చెప్తున్నారు, మొఘల్స్. అండ్ నెక్స్ట్ జేమ్స్ ప్రిన్సెప్. ఓకే, జేమ్స్ ప్రిన్సెప్ ఈయన శాసనాలను, బ్రహ్మీ స్క్రిప్ట్ని ఆయన డెసిఫర్ చేశారంటే దాన్ని కనుగొన్నారు. అదేవిధంగా అశోకుడు శాసనాలను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినారు. అశోకుడు యాక్చువల్గా ఆయన శాసనాల్లో దేవానాం పియదసి అని చెప్పి రాసుంటుంది. ప్రాబబ్లీ శ్రీలంక రాజు అయి ఉండొచ్చు అనుకునేవాళ్ళు, కానీ ఈయన శ్రీలంకకు రాజు కాదు, మౌర్య చక్రవర్తి, గొప్ప లౌకికవాది, వెల్ఫేర్ అంటే ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని గుర్తించిన తొలి వ్యక్తి ఆయనే అని చెప్పి ఈయన శాసన ద్వారా నిరూపించినారు. సో ఈయన కూడా కుంభమేళాకు సంబంధించిన అంశాలను, శాసనాలను వెలికి తీసినారు. సో ఈ విధంగా చరిత్ర ప్రకారం చూస్తే మనకు ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ ఆస్ట్రాలాజికల్ పర్స్పెక్టివ్ అంటే అంతరిక్షం లేదా ఖగోళానికి సంబంధించిన కోణాలని కానీ మనం చూస్తే ఎందుకు ఈ ప్రదేశాల్లో ఈ సమయంలోనే ఏ టైంలో మనం నిర్వహిస్తున్నాము అనంటే సన్, మూన్, జూపిటర్ అంటే బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, ఈ 3. ఇప్పుడైతే సూర్యుడు మనకు సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి నక్షత్రంగా చెప్తున్నాం, స్టార్. అండ్ జూపిటర్ అనేది మనకు ప్లానెట్, మూన్ అనేది ఉపగ్రహం, శాటిలైట్. సో కానీ పురాణాల్లో మాత్రం అట్లా లేదు. సో ఎనీవే ఈ 3 అలైన్ అవుతాయి అన్నమాట. ఒక రేఖపైకి వస్తాయి. సో ఇలా ఈ 3 ఒక రేఖపైకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పవర్ స్టోర్గా పనిచేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయన్నమాట ఈ ప్రదేశంలో. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్లకు సో బాడీ రీఅలైన్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నది ఒక భావన. సో ఆ విధంగా ఆస్ట్రాలాజికల్ పర్స్పెక్టివ్గా కూడా ఇది ఉన్నది. సో అడగవచ్చు, విశ్వాసాల ప్రకారము కుంభమేళ నిర్వహించడానికి కింద పేర్కొన్న ఏ 3 వ్యవస్థలు అంతరిక్ష వ్యవస్థలు అలైన్ అవుతాయి, సో ఒక రేఖపైకి వస్తాయి అని చెప్పి అడగవచ్చు. సన్, మూన్ అండ్ జూపిటర్, రైట్. మరి ఇదే కుంభమేళాకు సంబంధించి మనము జాగ్రఫికల్ పర్స్పెక్టివ్ భౌగోళిక అంశాలుగా చూస్తే హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంటుంది అని అంటే గంగా నది ఒడ్డున ఉంటుంది. ఉజ్జయిన్ ఉజ్జయిన్ షిప్రా నది ఒడ్డున ఉంటుంది. అదేవిధంగా నాసిక్ గోదావరి నది ఒడ్డున మహారాష్ట్రలో ఉంటుంది. అండ్ ప్రయాగ్రాజ్, సో ఇది మాత్రం మనకు గంగా, యమున, సరస్వతి ఈ త్రివేణి సంగమం, 3 నదుల సంగమం వద్ద మనకు ఈ ప్రయాగ్రాజ్ అనేది ఉంటున్న సంగతి తెలిసింది, రైట్. సో ఇది మనం పోటీ పరీక్షలలో నేపథ్యంలోనే చూస్తూ ఉన్నాం కాబట్టి మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. మరి గంగా నది చూస్తే మనకు గంగానదిగా ఆవిర్భవించదు. సో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. సో బద్రీనాథ్లో అలకనంద, బద్రీనాథ్లో అలకనంద. సో ఈ అలకనంద మనకు విష్ణుప్రయాగ్ వద్ద ధౌలిగంగాను కలుస్తుంది. ఇవన్నీ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో. బద్రీనాథ్ వద్ద జన్మించిన అలకనంద, విష్ణుప్రయాగ్ వద్ద ధౌలిగంగా, రైట్. అండ్ నెక్స్ట్ మనకు నందప్రయాగ్ వద్ద నందాకిని, అదేవిధంగా కర్ణప్రయాగ్ వద్ద పిండార్ గంగాతో కలుస్తుంది. అండ్ రైట్, అదేవిధంగా కేదార్నాథ్లో మందాకిని అనే నది జన్మించి ఇది రుద్రప్రయాగ్ వద్ద ఈ అలకనందాలో కలుస్తుంది. అదేవిధంగా గంగోత్రి వద్ద భాగీరథి నది జన్మిస్తుంది, భాగీరథి, రైట్. సో ఇది మనకు దేవప్రయాగ్ వద్ద ఈ స్ట్రీమ్ను కలుస్తుంది. సో ఇక్కడి నుంచి ఇది ప్లెయిన్స్లోకి ఎంటర్ అవుతుంది, అంటే మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడంతా కొండ ప్రాంతాలు, హిమాలయాల కొండ ప్రాంతాల్లో ప్రవహిస్తూ దేవప్రయాగ్ వద్ద అన్నీ ఒక్కటిగా మారి మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి దాన్ని గంగానదిగా, పవిత్రమైన గంగానదిగా భావిస్తూ ఉంటారు. అండ్ యమునోత్రి దగ్గర మనకు యమునా నది జన్మిస్తుంది. ఇది మనకు ప్రయాగ్రాజ్లో
గంగాతో కలుస్తుంది. హిమాలయాల్లో పుట్టి కుడివైపున గంగా నదికి కుడివైపున కలిసే ఏకైక నదిగా మనం యమున అని చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనకు యమునా నది జన్మిస్తుంది. అండ్ సరస్వతి నది కోర్స్ అనేది ఇప్పుడు లేదు, ఇది పరిశోధనలు అనేది కొనసాగుతాను. సో ఆల్రెడీ మీరు గమనిస్తే బద్రీనాథ్, గంగోత్రి సినిమాలు వచ్చినాయి, కేదార్నాథ్, యమునోత్రి బాకీ ఉన్నాయి. సో అవి కూడా వస్తే ఈ మొత్తం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బద్రీ అనే సినిమాలో మనకి హీరో పేరు, హీరోయిన్ పేరు అలకనంద అని కూడా ఉంటుంది. హీరోయిన్ పేరే ఉంటుంది, హీరో పేరు ఉండదు కదా, అలకనంద అని కూడా ఉంటుంది. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ నెక్స్ట్ మనకు ప్రయాగ్రాజ్. సో ఈ ప్రయాగ్రాజ్ వద్ద మనకు గంగా, రైట్, అండ్ యమున, సరస్వతి అనేది మనకి ఇప్పుడు కనిపించదు. సో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం. సో ఇక్కడే మనకిప్పుడు ఈ మహాకుంభమేళ అనే ఒక గొప్ప వేడుక నిర్వహించినారు. రైట్. అండ్ షిప్రా రివర్. సో ఆల్రెడీ ఇది కూడా మనం చూసినాము. షిప్రా రివర్ ఈ ఉజ్జయిని నగరంలో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ షిప్రా రివర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు ఇండోర్ నగరం అనేది ఖాన్ రివర్ ఖాన్ రివర్ వద్దన ఉంటుంది. ఈ ఖాన్ రివర్ అనేది వచ్చి షిప్రా రివర్లో కలుస్తుంది. అండ్ ఈ విధంగా షిప్రా రివర్ అనేది మనకు రైట్ ఈ మధ్యప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో జన్మిస్తూ ఉంటుందన్నమాట. రైట్. సో ఇండోర్ ఖాన్ అనే రివర్ నది ఒడ్డున ఉంటుంది. ఇది షిప్రాకు ఉపనది అన్నమాట. సో ఉజ్జయిని నగరం ఏ నది ఒడ్డున ఉంటుందంటే షిప్రా నది ఒడ్డున ఉంటుంది. అండ్ నెక్స్ట్ గోదావరి రివర్. సో ఈ గోదావరి రివర్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, నాసిక్ త్రయంబకంలో జన్మిస్తుంది. అండ్ రాజమండ్రి అంతర్వేది, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అంతర్వేది వద్ద సముద్రంలో కలిసిపోతుంది. అలా కలిసిపోయే ముందు అనేక పాయలుగా ఇది విడిపోతుంది. సో ఈ మార్గంలో పూర్ణ రివర్ కలుస్తుంది, మంజీరా రివర్ కలుస్తుంది. తెలంగాణలో కూడా దీని ప్రవాహం ఉంటుంది. అదేవిధంగా వార్ధా, వైన్గంగా అండ్ ఇంద్రావతి. సో ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. అదేవిధంగా మానేర్ రివర్ అనేది మరొకటి కలుస్తుంది. అండ్ అదేవిధంగా శబరి నది కూడా మనకు ఖమ్మం వద్ద శబరి నది కూడా ఈ ప్రవాహంలో కలుస్తూ ఉంటుంది. సో దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది కాబట్టి దీన్ని దక్షిణ గంగా అని కూడా అంటారు. భారతదేశంలో అతి పొడవైన నది మన గంగా నది. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి. అదేవిధంగా గంగా నది కంటే ఇదే ప్రాచీనమైంది కాబట్టి దీన్ని వృద్ధ గంగా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వార్ధా, వైన్గంగా ఇవి కలిసిన చోట ప్రాణహిత అని చెప్పి ఆ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా గంగా నది మనకు నాసిక్ త్రయంబకంలో పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఈ నాసిక్లో ఈ వేడుక అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వెళ్ళే ముందు తెలంగాణ డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ని S&S పబ్లికేషన్స్ ప్రారంభించింది. సో డైలీ లైవ్ క్లాసులు ఉంటాయి, లైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 3,999 రూపీస్కే ఈ కోర్స్ అందిస్తుంది. మీ ఇంట్లోనే ఉంటూ మీరు క్లాసెస్ వినొచ్చు, ఎగ్జామ్స్ రాయవచ్చు. అండ్ రైట్ అదేవిధంగా బుక్స్ అక్కర్లేదు అనుకుంటే 2,999 రూపీస్కే రైట్ ఈ బుక్స్ అనేవి లేకుండా ఇదే కోర్స్ అనమాట, సేమ్ కోర్స్ అందిస్తుంది S&S పబ్లికేషన్స్. ప్రతిరోజు లైవ్ క్లాసులు ఉంటాయి అండ్ డైలీ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడే మీరు S&S పబ్లికేషన్స్ యాప్ను, ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరి ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు మనం లైక్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ అని అంటే చారిత్రాత్మక కోణంలో, భౌగోళిక అంశాలు జాగ్రఫికల్ కోణంలో చూసినాము. ఇవి కాకుండా మరి ప్రస్తుత కుంభమేళాలో ఇతర అంశాలుగా చూస్తే వరల్డ్స్ ఫస్ట్ మహామృత్యుంజయ యంత్ర. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మహామృత్యుంజయ యంత్రాన్ని ఇక్కడ స్థాపించినారు. సో సుమారుగా 4 కోట్లు వెచ్చించి దీన్ని నిర్మించినారు. సో 52 ఫీట్ 52 అడుగుల పొడవులో విడ్త్ హైట్లో ఉంటుంది. సో ఇది తపోవన్ ఆశ్రమం వద్ద ప్రయాగరాజ్లోనే స్థాపించినారు. సో ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా జూన్సీ హవేలీస్ ప్రయాగరాజ్లోని జూన్సీ హవేలీలో ఏర్పాటు చేశారు. సో ఇక్కడి నుంచి మనకు చెప్పుకోబోయేవి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనంటే కింది వానలో నిర్వహించినవేవి, నిర్వహించనివేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహామృత్యుంజయ యంత్ర, నేత్రకుంభ అని ఇంకోటి నిర్వహించినారు, హరిత కుంభ అని ఇంకోటి నిర్వహించినారు. అన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఏవి జరిగాయి, ఏవి జరగలేదు, ఎక్కడ జరిగాయి, సో ఎక్కడైనా డేట్స్ అందుబాటులో ఉంటే డేట్స్ అవన్నీ కూడా చూద్దాం.
సో ఇది ఓకే ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక గొప్ప నిర్మాణంగా చూడొచ్చు అన్నమాట. సో ధ్యానం చేసే వాళ్ళకందరికి కూడా ఒక గొప్పగా కన్స్ట్రక్షన్గా చూడొచ్చు. సో ఓకే ఇది మనకు వరల్డ్స్ ఫస్ట్ మహామృత్యుంజయ యంత్ర ఎక్కడ నిర్మించినారంటే ప్రయాగ్రాజ్లో, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ఎస్ఎస్, రైట్. సో ఈ వేడుకల్లో స్వచ్ఛందంగా వాలంటీర్స్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా వీళ్ళు 1 plate 1 bag క్యాంపెయిన్ను నిర్వహించినారు. సో 1 plate 1 bag అని అంటే మనకు తెలిసిందే ప్లాస్టిక్ అనేది వినియోగించరాదు. సో ప్లాస్టిక్ను వినియోగించకుండా లైక్ వాళ్ళు ఎక్కడైనా ప్లాస్టిక్ వాడాల్సి వస్తే పర్యావరణానికి హాని కలిగించిన జూట్ బ్యాగ్ను ఇంకా ప్లాస్టిక్ ప్లేట్ బదులు స్టీల్ ప్లేట్ను అందివ్వడం ఓకే చేసినారు. సో ఈ విధంగా పర్యావరణ అనుకూలమైన కుంభమేళాగా దీన్ని తీర్చిదిద్దినారు. అండ్ అదేవిధంగా కేవలం వీళ్ళు మాత్రమే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు ఆద్యంతం ఈ ఓకే కుంభమేళాలో అత్యంత క్రియాశీల పాత్రకు పోషించిన వాళ్ళల్లో వీళ్ళు కూడా ముందు వరుసలో ఉంటారు, పారిశుద్ధ్య కార్మికులు. ఎందుకంటే 66 కోట్ల మంది హాజరైన వేడుక ఇది. సో ఇంతమంది ఇక్కడ స్నానాలు చేయడము అండ్ అదేవిధంగా టాయిలెట్స్ను వినియోగించుకోవడం. సో ఇలాంటి నేపథ్యంలో అనేక రోగాలు పారిశుద్ధ్యంగాన ఏమాత్రం ఓకే లోపించినా తీవ్ర స్థాయిలో రోగాల విజృంభణ అనేది జరిగి ఉండేది. కానీ అట్లా కాకుండా సో చాలా ప్రశాంతంగా ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా కొనసాగింది అని అంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ఓకే నిరంతరం ఇక్కడే ఉంటూ శ్రమించినారు. సో ఇందుకు గాను వాళ్ళు ప్రపంచ రికార్డులో కూడా తమ స్థానాన్ని ఓకే దక్కించుకున్నారు. సో ఉత్తరప్రదేశ్ గిన్నిస్ రికార్డ్ 15,000 మంది శానిటేషన్ వర్కర్స్, రైట్, సింక్రనైజ్డ్ అనమాట. అంటే వేరు ఘాట్స్ వద్ద ఇవి మనకు ఈ వేడుక జరిగినప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు చర్య తీసుకున్నారు. సో గతంలో 2019లో ఈ స్థాయిలో ఎక్కువ మంది పాల్గొన్నారు శానిటేషన్ యాక్టివిటీలో. అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. కానీ అంతకు మించి వీళ్ళు ఇక్కడ తమ కృషి చేసిన నేపథ్యంలో వీళ్ళు ఇక్కడ స్థానాన్ని దక్కించుకున్నారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఈ శానిటేషన్ వర్కర్స్. సో ఇవే క్వశ్చన్స్ మనకు బాగా ఫోకస్ చేస్తారు. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇంతమంది ఓకే అంటే కొన్ని దేశాల జనాభా ఇక్కడ హాజరైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 1-2 సందర్భాల్లో జరిగినప్పటికీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా ఉంది అండ్ పారిశుద్ధ్య నిర్వహణ అనేది సమర్థంగా ఉంది. కాబట్టి వీళ్ళని గుర్తించాల్సిందే, గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించినారు. సో మనకి ఎక్కడైనా గ్రూప్ 1లో క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు దీన్ని ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ నేత్రకుంభ్ ఆల్రెడీ చెప్పినాను మనకు. ఇప్పుడేమో మృత్యుంజయ కుంభం ప్రపంచంలో మొదటిది. నేత్రకుంభ్ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఇదేంటి అని అంటే ఐకేర్ ఇనిషియేటివ్. సో జనవరి 5వ తేదీనే ప్రారంభమైంది. సో కుంభమేళాకు హాజరైన భక్తులందరికీ కూడా ఉచితంగా నేత్ర పరీక్షలు చేయడం, అవసరమైన కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం. ఈ విధంగా ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ఓకే నేత్ర పరీక్షలు కంటి పరీక్ష నిర్వహించిన తొలి సందర్భం ఇదే, రైట్. సో ఈవెంట్ సెట్ న్యూ బెంచ్ మార్క్ ఇన్ ఐ టెస్టింగ్ అండ్ స్పెక్టాకిల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఏమని అడగవచ్చు, భారతదేశంలో ప్రయాగ్రాజ్లో నిర్వహించిన మహాకుంభమేళ సందర్భంగా నమోదైన రికార్డులు ఏవి అని అడగవచ్చు. నేత్రకుంభ్, అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు కూడా చేశారు. సో ఇక్కడైతే ఈ కంటెంట్ ఏదైతే ఉన్నదో ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఫిబ్రవరి 25వ తేదీ నాడు భారత ప్రభుత్వం అప్లోడ్ చేసిన కంటెంట్ ఇది. ఇదే కంటెంట్ సేమ్ తెలుగులో అందుబాటులో ఉంది. సో కొంచెం సమయాభావం వల్ల అది ఇవ్వలేదు. సో మీరు ఎవరైనా సరే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కుంభమేళా అని గూగుల్లో టైప్ చేయండి. ఫిబ్రవరి 25వ తేదీ నాడు భారతదేశానికి సంబంధించిన 13 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రతిదీ ట్రాన్స్లేట్ చేసినారు వాళ్ళు. తెలుగు మీడియం అభ్యర్థులు దయచేసి అది చదవండి, రైట్. సో ఈ విధంగా నేత్రకుంభ కూడా ఒక గిన్నిస్ రికార్డ్. సో గిన్నిస్ రికార్డులు ఇప్పుడు 2 వచ్చినాయి మనకు. అండ్ అదేవిధంగా వరల్డ్స్ ఓకే ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఒకటి వచ్చింది. సో ఈ రికార్డ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటూ పోండి. రికార్డ్ బ్రేకింగ్ ఐ ఎస్పెక్ట్ ఓవర్ 5 lakh పీపుల్ అండర్వెంట్ ఐ టెస్ట్ అండ్ ఓకే 3 lakh స్పెక్టాకిల్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్. అదేవిధంగా 2025 ఈవెంట్స్ ఆర్ టు సర్ప్రైజ్ ప్రీవియస్ అచీవ్మెంట్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. గతంలో ఇంత పెద్ద మొత్తంలో నేత్ర పరీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రికార్డులన్నింటినీ ఈ వేడుక ఇప్పుడు బ్రేక్ చేసింది, రైట్. అండ్ అదేవిధంగా టెక్నాలజీ మరి ఓకే ఇంత గొప్ప వేడుక ఇంత సజావుగా సాగడానికి కారణం, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ ఉండడానికి కారణం సాంకేతికను వినియోగించుకున్నారు. సో శాస్త్ర సాంకేతికతను
భారతదేశం వినియోగించుకున్న తీరుపైన మీరు ఎస్సే రాసినప్పుడు వినియోగించుకోవచ్చు ఈ సమాచారాన్ని. అసలు పేమెంట్ గేట్వేస్ కూడా అద్భుతంగా పనిచేసినాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాను ఉపయోగించారు, చాట్ బోర్డ్స్ను ఉపయోగించినారు. అండ్ అనేక భాషల్లో ఇక్కడ అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ప్రవేశపెట్టారు. మన తెలుగు వాళ్ళు వెళ్ళామనుకోండి, హిందీలో ఇంగ్లీష్లో మనకు అర్థం కాకపోయినా సరే సైన్ బోర్డ్స్ అన్నీ మన భాషల్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా నిర్వహించగలిగినారు. సో అందుకనే మనం ఎకానమీ పర్స్పెక్టివ్ ప్రకారం చూస్తే కేవలం మనకు ఒక 45 రోజుల వ్యవధిలో 3 లక్షల కోట్ల మార్కెట్ను క్రియేట్ చేసినట్టుగా మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో 3 లక్షల కోట్లు అని అంటే దాన్ని కొన్ని రాష్ట్రాల బడ్జెట్తో సమానంగా చెప్పుకోవచ్చు మనము, రైట్. 3 లక్షల కోట్ల బడ్జెట్ను ఈ కుంభమేళా క్రియేట్ చేసింది. సో ఈ కుంభమేళా మూలంగా భారత జీడిపిలో కూడా పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈవెన్ మనకు భారత ఆర్థిక సలహాదారు కూడా చెప్పినారు. సో దీనివల్ల మన జీడిపి పెరిగే అవకాశం ఉన్నది. సో ఎందుకనంటే వస్తువుల సేవల కొనుగోళ్లు బాగా పెరిగిన నేపథ్యంలో కూడా చెప్పినారు. సో మరి టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేసినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషిని. సో ఆల్రెడీ మనం ఎన్నో సందర్భాల్లో చెప్పినాను నేను, భారతదేశానికి సంబంధించిన లాంగ్వేజెస్లో మీకు కంటెంట్ అనేది వస్తుంది. ఇదే సంసద్ భాషిని అంటే రైట్, ఇట్ ఈజ్ ఇన్ హౌజెస్, రైట్, లెజిస్లేటివ్ హౌజెస్. లోక్సభ, రాజ్యసభలో ఏ భాష అంటే ఆ భాషలో వినొచ్చు మనం, వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా కూడా. ఇప్పుడు భాషిని అని అంటే జనరల్ అనమాట. మీరు కూడా ఎవరైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారో భాషిని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇన్ఫర్మేషన్ తెలుగులో అందుబాటులో ఉంటుంది ఈ రోజు రేపట్లో, మీకు ఏమి ఇబ్బంది లేదు, యాజ్ టీజ్గా చదువుకోవచ్చు. అండ్ డైలీ నేను చెప్పే కరెంట్ అఫైర్స్లో అయితే మ్యాక్సిమం 90% కంటెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచే తీసుకుంటున్నా, రైట్. అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ బ్యారియర్స్. సో ఎలాంటి భాషాపరమైన ఇబ్బందులు లేకుండా 11 భాషల్లో భాషని అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. సో ఈవెన్ తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరైన నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళకు లైక్ తెలిసిన భాషలోనే ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏఐ చాట్ బోట్, సహ్ అనే కృత్రిమ మేధతో పనిచేసే చాట్ బోట్ అనమాట. సో ఇప్పుడు వేడుక ఎక్కడ జరుగుతుంది, ఇక్కడి నుంచి మీరు అక్కడికి ఎంతసేపట్లో వెళ్ళవచ్చు, ఆ వేడుకను మీకు చూసుకునేది ఇక్కడ స్క్రీన్ ఉందా, అన్ని అంశాల సమగ్రంగా కావాల్సిన భాషలో వినిపించేలా దీన్ని తీర్చిదిద్దినారు. సో ఈ విధంగా కృత్రిమ మేధాను కూడా వినియోగించుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో రైట్, కృత్రిమ మేధ అనువర్తనాలు ఎక్కడైనా గ్రూప్ 1 మెయిన్స్లో కానీ సివిల్స్లో రాయాలని వచ్చినప్పుడు దీన్ని కూడా మీరు వినియోగించుకోండి. ఏఐ చాట్ బోట్ను వినియోగించినారు. సో మరి కుంభమేళాల్లో మనం గాన టైప్స్ చూస్తే నార్మల్ కుంభ. సో ఇవి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇట్లాంటివి అడుగుతుంటారు మనకు. అర్ధ కుంభ, సో ఇది మామూలుగా 12 సంవత్సరాలకు. సో 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది, దాంట్లో సగం అర్ధము, రైట్. మరి అర్ధ కుంభ ఎక్కడెక్కడ జరుగుతుంది అని అడుగుతాడు. ఇవి ఇంపార్టెంట్. అర్ధ కుంభతో ముడిపడి ఉన్న నగరాలేవి? హరిద్వార్, అలహాబాద్. అండ్ నెక్స్ట్ పూర్ణ కుంభ, ఫుల్ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఈ పూర్ణ కుంభము మనకు 4 నగరాల్లో, సో ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం కదా 4 నగరాలు, ఆ 4 నగరాల్లో జరుగుతుంది. మహాకుంభ ఇది 144 సంవత్సరాలకు ఒకసారి, ఇప్పుడు జరిగింది మనకి ఇది 144 ఇయర్స్కి ఒకసారి మనకు మహాకుంభ మేళ అనేది నిర్వహిస్తూ ఉంటారు. మాఘ కుంభ్, సో ఇది కేవలం ప్రయాగరాజ్లోనే సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు, రైట్. సో అడుగుతారు మాఘ కుంభ్ కేవలం ఏ నగరంలో నిర్వహిస్తారు? ప్రయాగరాజ్. అర్ధ కుంభ్ ఏ నగరాల్లో నిర్వహిస్తారు? హరిద్వార్, అలహాబాద్. మహాకుంభ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 144 ఇయర్స్. సో ఇట్లా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో మాఘమాసంలో హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో మనకి ప్రయాగరాజ్లో మాఘ కుంభం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి మహాకుంభమేళా సందర్భంగా డెవలప్ చేసిన మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, రైట్. సో తాత్కాలికంగా మహాకుంభ నగరాన్ని నిర్మించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రైట్. అందుకని 3 లక్షల కోట్ల మనకు ఆర్థిక సేవలు, వస్తు సేవల డిమాండ్ క్రియేట్ అయిందనమాట. అండ్ సో ఇది ఒక తాత్కాలిక నగరం. సో ఇక్కడ భక్తులు వచ్చి రాత్రిపూట ఉండేందుకోసం లేదా బట్టలు మార్చుకోవడం కోసం తాత్కాలిక టెంట్స్, అదేవిధంగా షెల్టర్స్ అండ్ సూపర్ డిలక్స్ అకామిడేషన్స్ ఐఆర్సిటీసీ వాళ్ళు, రైల్వే టూరిజం కార్పొరేషన్ వాళ్ళు తీసుకొని వచ్చారు. మహాకుంభ గ్రామాన్ని నిర్మించినారు, రైట్. సో టెంట్స్, విల్లాస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో మనం మన
ఆర్థిక స్తోమత సౌకర్యాల ఏమి కోరుకుంటున్నాం ఆధారంగా అక్కడ వినియోగించుకోవచ్చు. అదేవిధంగా 92 రోడ్లను రెనోవేట్ చేశారు. సో ఈజీగా రావడం కోసం. ఇంత జరిగిన కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. అదేవిధంగా పాంటూన్ బ్రిడ్జెస్ని అందుబాటులోకి తెచ్చినారు. పాంటూన్స్ను కూడా తీసుకొచ్చారు. పాంటూన్స్ అంటే ఇది ఒక రకమైన బోట్ అన్నమాట, తాత్కాలికంగా వినియోగిస్తారు. అదేవిధంగా పాంటూన్ బ్రిడ్జెస్ తాత్కాలికంగా నిర్మించే వంతెనలు, సో దాటడానికని. సో ఆ విధంగా మనకు మౌలిక సదుపాయాలను బాగా డెవలప్ చేశారు. అండ్ అదేవిధంగా సిగ్నేజ్ ఫర్ నావిగేషన్ అంటే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, ఏ వేడికి ఎక్కడ జరుగుతుంది మన లాంగ్వేజ్లో మనం వినియోగించుకోవచ్చు. టోటల్ 800 మల్టీ లాంగ్వేజ్ సిగ్నేచర్స్, హిందీ ఇంగ్లీష్ కాకుండా రీజనల్ లాంగ్వేజెస్. ఇన్ని లాంగ్వేజెస్లో సైన్ బోర్డ్స్ కానీ అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మనకు కావాల్సిన భాషల్లో ఇచ్చేందుకు అవసరమైన సౌకర్యాలను కూడా తీసుకొని వచ్చినారు. అండ్ పబ్లిక్ యూటిలిటీస్ 2,69,000 చెక్కర్డ్ ప్లేట్స్ హ్యాడ్ బీన్ లేడ్ ఫర్ పాత్వేస్, రైట్. సో వివిధ మార్గాలకు వెళ్ళే దగ్గర మనకు ఈ ఎలాంటి కాలుష్య కారకాలు రాకుండా ఉండేందుకు అనమాట. అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ అండ్ వృధా నిర్వహణ వ్యవస్థలన్నింటినీ కూడా తీసుకొని వచ్చినారు. సో దట్ అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ హైజీన్ పరంగా పారిశుద్ధ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి రాలేదు. అండ్ అదేవిధంగా కుంభమేళాలో భాగంగా మనకు నేత్ర కుంభం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ కూడా నిర్వహించినారు. సో అడుగుతారనమాట ఎక్కడ నిర్వహించారు, ఎప్పుడు నిర్వహించినారు అని చెప్పి. సో రైట్, ఈ మహాకుంభమేళ సందర్భంగా వివిధ పక్షులకు సంబంధించి ఎలా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, మన పురాణాల్లో ఆ పక్షులకు ఉండే ప్రాధాన్యత ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేసినారు. ఫిబ్రవరి 16th నుంచి 18th మధ్య ప్రయాగ్రాజ్లో ఇంటర్నేషనల్ బర్డ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఫిబ్రవరి 16th to 18th ప్రయాగ్రాజ్లో జరిగింది, రైట్. 200 వలస పక్షులు అండ్ స్థానిక పక్షులు, వీటికి సంబంధించి అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే అంతరించే దశలో ఉండే జాతులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇందులో భాగంగా వాళ్ళు ప్రదర్శించినారు, రైట్. అదేవిధంగా కాలగ్రామ్, సో కొత్త వ్యవస్థను కాలగ్రామ్ని భారత సాంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం కోసం సెక్టార్ 7లో కాలగ్రామ్ అని చెప్పి ఒకటి ప్రదర్శించినారు. ఇందులో భారతదేశ సంస్కృతి, భారతదేశం నాటకాలలో తయారు చేసే వస్తువులు ఇలాంటివన్నీ కూడా కాలగ్రామ్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కుంభగ్రామ్, కుంభగ్రామ్లో ఇది ఒక ఎగ్జిబిషన్ అన్నమాట. భారత సంస్కృతి, భారత హస్తకళలు, అదేవిధంగా భారతదేశంలో పర్యాటక వ్యవస్థ అండ్ విపత్తు సమయంలో సంసిద్ధత వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి సో ఈ కుంభగ్రామ్లో దాన్ని ప్రదర్శించినారు, కుంభగ్రామ్ అనే పేరుతో. మ్యాథ్స్ ఆఫ్ ఆరెంగ్లో వస్తాయి కాలగ్రామ్ ఏంటి, కుంభగ్రామ్ ఏంటి అని. అదేవిధంగా అవిరాల్ శాశ్వత్ కుంభ్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించినారు. అంటే శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి ఒక మీనింగ్ అనమాట. సో ఈ కుంభమేళ అనేది 100 సంవత్సరాలుగా ఏ విధంగా పరిణామక్రమం చెందుతూ వచ్చింది, సో ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ వేడుక ఇంకా కొనసాగడానికి కారణాలేంటి, ఇలాంటివన్నీ అవిరాళంగా శాశ్వతంగా ఉండడానికి కారణాలేంటి తెలియజేసే ఒక ఎగ్జిబిషన్ అన్నమాట. అండ్ అదేవిధంగా జన్ భాగీదారీ సే జన్ కళ్యాణ్ ఎగ్జిబిషన్. సో ఈ మహాకుంభమేళాలో మనకు మల్టీమీడియా ఎగ్జిబిషన్ జన్ భాగీదారీ సే జన్ కళ్యాణ్, సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు కండక్ట్ చేశారు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు, రైట్. సో మరి ప్రజలను భాగ్యవంతులుగా మార్చడానికి ప్రజల ఆర్థిక సామాజిక వృద్ధి ఉండడం కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పథకాలు అండ్ గడిచిన దశాబ్ద కాలంలో 10 సంవత్సరాల కాలంలో భారతదేశం సాధించిన విజయాలు, సో వీటన్నిటిని కూడా తెలియజేసేలా మనకు జన్ భాగీదారీ సే జన్ కళ్యాణ్ అనే ఎగ్జిబిషన్ కూడా ఈ మహాకుంభమేళ సందర్భంగా ప్రదర్శించినారు, రైట్. సో ఇది మనకు ఈ కుంభమేళాకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ సెషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి అభ్యర్థులందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలతో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి స్పెషల్ ఆఫర్స్ కేవలం మార్చి 30, 31, ఏప్రిల్ 1 3 రోజులు మాత్రమే.
ఏపీడిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. డైలీ లైవ్ క్లాసెస్ ని రికార్డ్ చేసి మన యాప్ లో అప్లోడ్ చేస్తారు. ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ కేవలం 3,999 రూపాయలకే ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నారు విత్ 9 బుక్స్ ఫ్రీ ప్యాకేజ్ తో. ఏపీడిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 2,999 రూపాయలకే వితౌట్ బుక్స్ అందిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ లైవ్ క్లాసెస్ ని మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు. ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు ఉగాది మరియు రంజాన్ సందర్భంగా కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2499కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీడిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించబడింది. ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి ఎగ్జామినేషన్ కి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలతో. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు 40 days ప్లాన్ తో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 32 డైలీ టెస్టులు, 6 డివిజనల్ టెస్టులు, 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. కావున ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ నిర్వహణ, ప్రతిరోజు ఎగ్జామినేషన్ అయిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా లేట్ చేయకోకుండా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలకే ఈ ప్యాకేజ్ అందిస్తున్నారు. ఏపీడిఎస్సి మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఆర్యభట్ట 0 to హీరో మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే త్వరపడండి. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు బాహుబలి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో 75 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీడే ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు. కేవలం 999 రూపీస్కే 4 months వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందిస్తున్నారు. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో అరిస్టాటిల్ అనే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మీ ప్రిపరేషన్ ని మీరు మెరుగుపరచుకోవడానికి ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ ఈ ప్రోగ్రామ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం మన ఎస్ పబ్లికేషన్స్ వారు 75 రోజుల ప్రణాళికతో రూపొందించిన ఒకే ఒక టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రూదర్ఫోర్డ్. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 599 రూపాయలకే అందిస్తున్నారు విత్ 4 months వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వర్క్ బుక్ 6000 పైగా ప్రాక్టీస్ బిట్స్ తో రూపొందించింది. ఈ బుక్ కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ప్రముఖ బుక్ షాప్స్ లో ఎక్కడైనా సరే ఈ బుక్ లభిస్తుంది. లేదు అంటే మన అఫీషియల్ వెబ్సైట్ www.sonlinebooks.com లో ఈ బుక్ అనేది లభిస్తుంది. ఏపీడిఎస్సి ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు సోషల్ కంటెంట్ వర్క్ బుక్ అనేది రిలీజ్ చేశారు. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అండి. ఈ పుస్తకం కేవలం 399 రూపాయలకే అందిస్తున్నారు. ఈ పుస్తకంలో 6000
పైగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి రూపొందించడం జరిగింది. ఈ వర్క్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో కూడా లభిస్తుంది అండ్ మన అఫీషియల్ వెబ్సైట్ www.yesonlinebooks.com లో కూడా లభిస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. ఏపీ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది 45 రోజుల ప్రణాళికతో రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ లో మీకు ఫ్రీ రికార్డింగ్ క్లాసెస్ అండ్ మీకు డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ మొత్తం 599 రూపాయలకే లభిస్తుంది మన ఎస్ పబ్లికేషన్స్ యాప్ లో. ఇప్పుడే మన ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, ఈ ప్రోగ్రామ్ ని పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఏపీ మరియు తెలంగాణ రీజనింగ్ అభ్యర్థులకు బైలింగ్వల్ క్లాసెస్ కేవలం 99 రూపాయలకే అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం అర్థమెటిక్ కేవలం 99 రూపాయలకే బైలింగ్వల్ లాంగ్వేజెస్ లో అందిస్తున్నారు విత్ 3 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థుల కొరకు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, డైలీ లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ప్యాకేజ్ కేవలం 3999 రూపాయలకే మీకు అందిస్తున్నారు విత్ 9 books ప్యాకేజ్. అండ్ ఈ లైవ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డెడ్ క్లాసెస్ రూపంలో మీరు మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూసే సదుపాయం కూడా ఈ ప్యాకేజ్ లో మీకు కల్పిస్తున్నారు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వితౌట్ బుక్స్ ప్యాకేజ్ కేవలం 2999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి అభ్యర్థుల కోసం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 90 రోజుల ప్రణాళికతో రూపొందించారు. అదే బ్రహ్మాస్త్రం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీకు 75 డైలీ టెస్ట్లు ఉంటాయి, 10 డివిజనల్ టెస్ట్లు ఉంటాయి, 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కేవలం మీకు 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఎవ్రీడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామినేషన్ రిలేటెడ్ వీడియో కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేస్తారు. ఈ ఆఫర్స్ అన్ని కేవలం 3 రోజులు మాత్రమే, మార్చ్ 30, 31 అండ్ ఏప్రిల్ 1. ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8070557777 9032064822. మరింత సమాచారం కోసం మన ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఇప్పుడే ఫాలో చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.